పాలు నీళ్ళు కమ్మలేదు పాట పాడు రాజు హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మొత్తం నేను బాలింత స్నానం ఎలా చేస్తారు, పురుడు మేము ఎలా చేసుకుంటామో చూపించేస్తాను. ఇది యాక్చువల్గా డెలివరీ అయిన 21 days కి అయితే చేసుకుంటాము. తల కంటడానికి ముందు ఒక పౌడర్ అయితే కొట్టుకున్నాము. అదేంటంటే ఉలవలు వాము వేసి ఇలా కొట్టి పెట్టుకుంటారు. ప్రతిసారి తల స్నానం చేసినప్పుడల్లా అది అంటుతూ ఉంటారు తలకి. అది నేను వీడియోలో ఎండ్లో అయితే చూపిస్తాను ఎలా చేసుకుంటారని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే జిల్లేడు, తెల్ల జిల్లేడు ఉంటుంది కదా, దానితో మొలతాడైతే తయారు చేస్తారు బేబీస్ కి. సో ఫస్ట్ గా 21 days ఉయ్యాల్లో వేసినప్పుడు సో ఆ మొలతాడు అనేది కడతాము. ఏదైనా దుష్ట శక్తులు అలాంటివి బేబీ దగ్గరికి రాకుండా ఉంటాయని పెద్దవాళ్ళ నమ్మకము. సో మాకు ఇక్కడ లక్కీగా బెంగళూరులో ఒక చెట్టు అయితే కనిపించింది. మా అమ్మ అక్కడికి వెళ్ళైతే తీసుకొని అయితే వచ్చింది. దాన్ని ఇలా నారలాగా తీసేసి దీనితో మొలతాల్లాగా అయితే అల్లుతారు. సో ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్లు ఇలా అయితే ఉంటుంది. అది ఒక 2 days బాగా ఎండిపోతుంది. దాన్ని అయితే మనం బేబీకి యూజ్ చేయొచ్చు. అది 1 week బిఫోరే మా అమ్మ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది. ఇంకా డెలివరీ అనంగా మళ్ళీ వరి ఉండదు కదా, అందుకని చెప్పి చేసి పెట్టేసింది. ఇప్పుడైతే 21 days రిచువల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే తొందరగా లేచేసాము. లేచి ఇంకా ఉయ్యాల్లో బాబుని వేయాలి. సో మా పద్ధతిలో ఎలా వేసుకోవాలో బెంగళూరులో అయితే చూపిస్తాను. ముందుగా బాలింత స్నానం అయితే ఉంటుంది. ఇలా 7 రకాల ఆకులు అయితే తెప్పించుకున్నాము. సో బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఊరు దగ్గర నుంచి అయితే మా అత్త వాళ్ళు వస్తూ తీసుకొని అయితే వచ్చేసారు. సో ఇక్కడ నేను ఏమేమి ఆకులు వేస్తారో కూడా అన్ని చూపిస్తాను 1 by 1. ఈ 7 రకాల ఆకుల్ని బాగా ఉడికించి ఆ వాటర్ ని బాలింత స్నానం అయితే చేపిస్తారు. సో అలా ఎందుకు చేపిస్తారో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఆకులు చూపించేస్తాను 1 by 1. నాకు కూడా ఈ నేమ్స్ కరెక్ట్ గా తెలియదు, మా వాళ్ళు చెప్తేనే తెలిసింది. ఇదైతే వావిల్లాకు, ఊడగాకు, వేపాకు, ఇంకా మనకు రాగి ఆకు కూడా వేస్తారు. దానితో పాటు కానగాకు, జామాకు, ఇంకా లాస్ట్ లో మామిడాకు. సో ఇవన్నీ 7 రకాల ఆకులు. ఇవన్నీ కలిపి అయితే ఉడకబెట్టయితే మనకు నీరు అనేది తీస్తారు. ఆ నీటిని మనము మామూలుగా హాట్ వాటర్ లో బాత్ చేసే వాటిలో కలుపుకొని అయితే స్నానం చేస్తారు. అలా అయితే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. అలాగే మనం కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాము. ఇలా అన్ని ఆకులను అయితే తీసి ఒక దానిలో వేసి ఉడకబెట్టేస్తారు. ఆ వాటర్ అయితే మనం స్నానం చేసుకోవచ్చు. అలా ఎందుకు చేస్తారంటే మెయిన్ గా ఆ కాలంలో ఏంటంటే స్నానం చేపించేవారు కాదు. ఏమన్నా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ బాడీకి వచ్చినా కూడా దాని వల్ల మనకు క్యూర్ అవుతుంది అనే దానితో అయితే చేపించేవారట. ప్రాపర్ గా స్నానం చేయనప్పుడు ఏమొస్తుంది, మనకు ఇచ్చింగ్ అలాంటివి వస్తాయి కదా. ఇది మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగైతే యూజ్ అవుతుంది ఇన్ని ఆకులతో వేసి స్నానం చేయడం వల్ల. అందుకే అప్పుడు చేసేవాళ్ళు. అదే ఇప్పుడైతే పాటిస్తూ ఉన్నాము. ఇంకా నేను మార్నింగ్ ఈ డ్రింక్ అయితే తాగుతాను డెలివరీలో. ఇది బాగా యూజ్ అవుతుంది మనకు బేబీకి కూడా. అంటే జీలకర్ర ఉంటది కదా, అది వాము వేసి బాగా దూరగా వేయించి పొడి చేసుకొని ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ లో కలుపుకొని తాగాలి. సో అలా తాగడం వల్ల స్టమక్ కూడా బాగా తగ్గుతుంది మనకు. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు జీలకర్ర ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని. సో మెయిన్ గా జీరా అయితే ఇంక్లూడ్ చేసుకోండి డెలివరీ తర్వాత. ఈ జీరా వాటర్ నేను ఎప్పుడు తాగుతూనే ఉండేదాన్ని. దానివల్ల మనకు డైజెస్టివ్ ప్రాబ్లం కూడా అస్సలు ఉండదు. సో మెయిన్ గా ఆఫ్టర్ డెలివరీ అయితే ప్రతి ఒక్కరైతే తీసుకోండి. దానివల్ల మనకు బాగుంటది, బేబీకి బాగుంటుంది, హెల్దీగా అయితే ఉండొచ్చు. ఇక మార్నింగ్ అమ్మ అయితే మొత్తం డెకార్ చేస్తూ ఉంది. మాకు గంపలు అయితే వేస్తారు బేబీని డెలివరీ అయిన 21 days కి. అంటే ఒక్కొక్కరు చాట్లో వేస్తారు, కొంతమంది గంపలో వేస్తారు, మంచంలో వేస్తారు. అలా మాకైతే గంప అయితే ఉంది. సో గంపను కూడా ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాము. ఇలా కసు వేసేసి దానిలో గంపలో చీర వేసి అయితే పెడతాము. సో మామూలుగా ఇంకా ఎలాగో ఉయ్యాలు కూడా వేసేద్దాంలే అని చెప్పి వేసేస్తున్నాము. తర్వాత 5 రకాల ఆయిల్ అయితే తీసుకుంటారు. కొబ్బరి నూనె అలా మొత్తం 5 రకాలు కానీ లేదా 3 అయినా సరే తీసుకుంటారు. ఈ నూనెని బాగా మరిగించి తెల్లగడ్డలు వేసైతే తల అంటుతారు. అంటే నాకు బేబీకి కూడా అంటుతారు, చాలా మంచిదని చెప్పి ఆ రోజైతే చేస్తారు. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఆయిల్ అంటేసి తర్వాత మనకు నలుగు కూడా పెడతారు. సో ఇక్కడ చూపిస్తున్నాను. అంటే నిండు ముత్తేది లాగా అయితే చేస్తారు. బట్ ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు ప్రాసెస్. సో ఇదైతే ఒక రిచువల్స్ లాగా అయితే చేస్తారు బాలింత స్నానంలో. సో అదే ఇక్కడ మా అమ్మ అయితే చేస్తూ ఉంది నాకు.
చంద్రముఖిలా మారిన నేను అలాగే ఉన్నాను కదా. సో పసుపు అలా పెట్టుకునేసరికి అలాగే అనిపిస్తుంది నాకు కూడా. సో ఇంక నేనైతే బాచడానికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ లోపు మా బాబుకి అయితే ఇలా అయితే స్నానం చేపిస్తున్నారు. ముందుగా మా బాబుకు కూడా 5 నూనెలు వేసి కాంచిన దాడితో అయితే మసాజ్ చేసి బాడీ అంతా కూడా ఆయిల్ మసాజ్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే పేలికలు కొన్ని, అన్నము, మెతుకులు, పసుపు, కుంకుమ, ఎండుమిరకాయ ఇవన్నీ వేసి దిష్టిలాగా అయితే తీస్తారు. అది నేను వీడియోలో అయితే మీకు చూపించేస్తాను క్లియర్ గా. సో ఇలా తీయడం వల్ల వాళ్ళకి ఏదైనా కీడున్నా దిష్టున్నా అవన్నీ పోతాయని చెప్పి పెద్దవాళ్ళ నమ్మకము. సో ఇంకా వాళ్ళు చేసే రిచువల్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. దాంట్లో కొన్ని వెంట్రుకలు కూడా వేశారు. ఏదో ఇది చేతబడి అనుకున్నారు, చేతబడి కాదు. అలా దిష్టి తీస్తారంట పిల్లలకి. ఏమన్నా దుష్ట శక్తులు ఏవేవో ఉంటాయి, ప్రతిదానికి లింక్ అయితే ఉంటుంది. అవైతే మనకైతే తెలియదు. పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్ళిపోవడమే కదా. సో ఈ ఒక్కరోజు అయితే వాళ్ళు చెప్పినట్లు అన్ని పాటిస్తాము. సో ఈ 21 days రిచువల్స్ అంతా కూడా ఇలాగైతే మా బాబుకి అయితే చేపించేస్తున్నారు. ఇంకా వాడు మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఉయ్యాల్లో వేసేయడమే బేబీని. సో ఇలా అయితే మా సైడ్ అయితే జరుపుకుంటాము. మీ సైడ్ ఎలా జరుపుకుంటారో డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. సో మా సైడ్ అయితే ఈ పద్ధతులు అయితే చేస్తారు, మొత్తం పురిటి స్నానము. అప్పటి వరకు మేము టెంపుల్స్ కూడా వెళ్ళము. ఇదంతా అయిన తర్వాతే టెంపుల్స్ కి అయితే వెళ్తాం మేము. అప్పటి వరకు కీడు ఉందని చెప్పి చెప్తూ ఉంటారు, అంటూ ఉంటారు కదా. సో ఆ కీలు మైలు అవన్నీ పోతాయి ఇలా చేయడం వల్ల అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పటి వరకు టెంపుల్స్ కూడా విజిట్ చేయరు. నాకైతే హెడ్ బాత్ కూడా చేపించే వాళ్ళు కాదు. ఒకేసారి ఈ 21 days రోజే హెడ్ బాత్ అయితే చేపించి ఇలా అయితే చేస్తాము. ఇంకా మా బాబు కూడా స్నానం చేపించి మళ్ళీ ఎర్నీళ్ళతో దిష్టి అయితే తీసేస్తున్నారు. ఇంకా తర్వాత నేను కూడా బాత్ చేసి అయితే వచ్చేసాను. మా మదర్ నాకు ఈ పొడితో అయితే హెయిర్ కి తీసి మొత్తం లేయర్ లాగా మొత్తం పూస్తుంది. ఇది ఏంటంటే డ్రైయర్ అని మనం చెప్పుకోవచ్చు. మనకు హెయిర్ డ్రైయర్ ఎలా ఉంటుందో అలాగే ఈ పొడితోనే వర్క్ అవుతుంది అనేది అనిపించింది. అందుకే యూజ్ చేసేవాళ్ళేమో పెద్దవాళ్ళు. మనకు హెయిర్ లో ఎక్కడ చెమ్మ తేమ అవి ఏమీ లేకుండా ఈ పొడి కానీ వేసి బాగా రుద్దామంటే మొత్తం తల అయితే ఆరిపోతుంది తొందరగా. అందుకోసం అని చెప్పి ఈ పొడిని అయితే బాలింతలకి ఇచ్చేవాళ్ళేమో. వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా, వాము ఉలవలు వేసి కొట్టిన పొడి దూరగా వేయించేసుకొని ఆ పొడి అయితే కొట్టి పెడతారు. ఇలా మనకు హెయిర్ కి తీసేయడం వల్ల తల అనేది వేడెక్కుతుందంట. పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, తల స్నానం చేసిన తర్వాత పిల్లలకి పాలిస్తే జొన్నెక్కుతుంది సంథింగ్ ఏవేవో అనేవాళ్ళు. అవన్నీ కాదు, మనము హెడ్ బాత్ చేసి పాలిచ్చినా కూడా బేబీకి ఏం కాదు. కానీ ఇంకా పెద్దవాళ్ళు ఏదో ఒక లింక్ అయితే చేసి పెట్టుంటారు కాబట్టి ఇంకా అదే మనం ఫాలో అయిపోతాము. సో ఆ పొడినంతా కూడా చేతులకి, కాళ్ళకి, తలకి బాగా పట్టిస్తారు. అలా బాడీ ఎంత వేడెక్కుతుంది అనే దానితో అయితే ఈ పొడి అయితే పట్టిస్తారంట. అందువల్ల తల కూడా తొందరగా ఆరిపోతుంది మరి. సో ఇలా అయితే చేసుకుంటున్నారు. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ పొడి వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. దట్స్ ఇట్. ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో బావి దగ్గర అనేది పూజ చేస్తారు. ఇంకా బెంగళూరులో మాకు బావి లేదు కాబట్టి ట్యాప్ దగ్గర కూడా చేయొచ్చు అనేది చెప్పారు. ఆ ప్రాసెస్ ఏంటంటే మనకు బావిలో గంగాదేవి ఉంటుంది కదా, మనకు ఎప్పుడు కూడా నీళ్ళు అనేది ఎండిపోకుండా ఉంటాయి. పాలు నీళ్లు అలా కలిసి ఉండాలి అన్నట్లు దేవుని దగ్గర మొక్కుకుంటారు. అంటే అమ్మకి ఎప్పుడు కూడా పాలు ఫుల్ గా ఉండాలి బేబీ తాగడానికి అనే ఒక ఉద్దేశంతో అలా పూజ చేస్తారంట. సో నేను ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, ఎలా చేసుకున్నామో కూడా బెంగళూరులో. ఫస్ట్ అయితే ఇలా గంపలో వేసి తర్వాత ఉయ్యాల్లో వేసేస్తారు. ఈవినింగ్ మళ్ళీ మనము ట్యాప్ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని ఎప్పుడు కూడా తల్లికి బిడ్డకి పాలు ఫుల్ గా ఉండాలి అనే దాంతో పూజ అయితే చేసేస్తాము. దట్స్ ఇట్. మీకు ఎలా అనిపించిందో డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.